3000 ఎందుకు కట్టలేదు కస్టమర్ అంటే దానికి మనం యూజర్ ఏం చెప్పాలంటే కస్టమర్ ఏదో ప్రాబ్లం ఉంది ఆయన దానికి మెయిన్ అయితే అప్పులు తీసుకోవాలి అమౌంట్ అప్పులు తీసుకున్నారని అప్పులు తీసుకోవాలి మనం తీసుకున్నట్లు ఇచ్చిన అమౌంట్ అని కొద్దిగాదైనా సెల్లుపై రాదా ఇది మళ్ళీ సార్ మీకు ఇప్పుడు చెప్పేది అర్థం కావట్లా సెల్ ప్రాసెస్ రేపు అయింది ఇప్పుడు మీకు లెటర్ అది వెంబటే రాదంటున్నాం అర్థమైంది మీకు దానికి ప్రాసెస్ నడుస్తుంది ఆ ప్రాసెస్ ప్రకారం పోతాం మనం కూడా మన చేతిలో ఇప్పుడు మేము 6000 బిల్లు కొట్టాము మన బ్యాలెన్స్ చూపించింది మనం క్లోజ్ చేసేస్తున్నాం ఇప్పుడు 6000 బిల్లు కొట్టాం అనుకోండి మళ్ళీ 3000 మళ్ళీ 3000 బిల్లు వచ్చింది మళ్ళీ టెలికార్కి ఫోన్ చేసి 3000 కట్టాలంటారు కడతారా మనం ఏంటంటే మీరు కట్టలేదు ఇంకా అది అయిపోయింది